392వ మంత్రము. మంత్రం యొక్క ఋషి బారాస్పత్యో భరద్వాజ, దేవత ఇంద్ర, ఛంద ఉష్ణిక్, స్వర ఋషభ. మంత్రం యొక్క విషయం ఏంటిదంటే శంబరుని శమనం, శంబర శమనం. శంబరుడు అంటే ఎవరు ఇక్కడ అంటే అసురుడు, పాపబంధనం. శంబర అసురం పాపబంధనం అనగా కామక్రోధాదుల కారణంగా ఎవరైతే పాపంలో బంధించిపోతారో, కామక్రోధాదుల కారణంగా ఎవరైతే ఇతరులు ఉన్నత స్థాయికి వెళ్ళినా లేదా తనకి ఏ విధంగా సహకరించకపోయినా అలాంటి ఇతరులను చూసి ఈర్ష్య చెందేవాళ్ళు. ఈర్ష్య ఏదైతుందో అది శంబరం. దానిని శాంతింపజేసుకోవడం శమనం. ఆనందం మరియు శాంతిని కప్పేటువంటి విఘ్న విషయాలు ఏవైతున్నాయి, విఘ్న సమూహం, ఆనందాన్ని శాంతిని కప్పిపుచ్చేటువంటి విఘ్నాల యొక్క సమూహం ఏదైతుందో అది శంబరం అనబడుతుంది. అదే ఈర్ష, ద్వేషం అలాంటి వాటిని శమనం, శాంతింపజేసుకోవడం. శమనం అంటే శాంతింపజేసుకోవడం. 92వ మంత్రము. ఓం యస్య త్వచ్చంబరం మదే దివో దాసాయ రంధయన్ అయం స సోమ ఇంద్రతే సుతప్పిభా. పదచ్ఛేదము. యస్య త్యత్ శంబరం శంబరం మదే దివో దాసాయ దివః దాసాయ రంధయన్ అయం సః సోమ ఇంద్ర తే సుతః పిబ. ఇక్కడ పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నారు అనొచ్చు, పరమేశ్వరుడు చెప్పుతున్నారు అనొచ్చు. ఏ విధంగా అయితే మనకు తల్లిదండ్రి గురువులు చెప్తున్నారో ఆ విధంగా పరమాత్మ నిరంతరం మనకు చెప్పుతూనే ఉంటారు. అతని యొక్క మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు బాగుపడతారో, అతని మాటలు ఎవరైతే పెడచెవిన పెడతారో వాళ్ళు ఈ ప్రకృతిలో ఉండిపోతారు, జన్మ మరణ చక్రాల్లో పడతా ఉంటారు, కర్మబంధనంలో పడతారు, దుఃఖ బంధనంలో, దుఃఖ సాగరంలో మునుగుతారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క మాటను వినడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎంతసేపు మనము ఇతరులను అడగడమా, ఇతరులు చెప్పడం వల్ల చేశాము, అది బాగైతేనేమో నేను చేశామంటాము, చెడిపోతేనేమో వాళ్ళు చెప్పారు కాబట్టి చేశామని అంటాను, వాళ్ళని అడిగే చేశామంటారు, ఎన్నో రకాలుగా వస్తుంది. కాబట్టి ఇతరులను, బయట వాళ్ళని అనగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని అడిగే కంటే ముందుగా తనను తాను ప్రశ్నించుకోవాలి. మరియు పరమాత్మను ప్రశ్నించినట్లయితే లేదా తనను తాను సమాధానం, తన లోపలనే తాను సమాధానం వెతుక్కోవాలి, లేదా పరమాత్మ ద్వారా సమాధానాన్ని పొందేందుకు ప్రయత్నం చెయ్యాలి. లేదా ఏదైతే ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆ స్థానంలో ఎవరైతే మనకు హాని చేశారో ఆ స్థానం లోపల హాని చేసిన వారి స్థానంలో నీవుండి నీవు అతనికి ఏ విధంగా అయితే హాని చేశా, అతడు నీకు ఏ విధంగా అయితే హాని చేశాడో ఆ విధంగా చేసినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు. బాధపడితే ఎలా ఉంటుంది, ఇతరులకు హాని చేస్తే ఎలా ఉంటుంది, మంచి చేస్తే ఎలా ఉంటుంది, లేదా ఏదైతే ఆ ప్రశ్న వచ్చిందో దాన్ని మరి నేనైతే ఏం చెయ్యగలను అనేటువంటి ఆలోచన ఆ విధంగా జరుపుకొని, అలా తెలియకుంటే పరమాత్మ, మనలో ఉన్నటువంటి పరమాత్మను అడిగి తెలుసుకుంటే పరమాత్మ చెప్తాడు. ఎప్పుడైనా తప్పకుండా చెప్తాడు. పరమాత్మ తప్పకుండా మార్గాన్ని చూపెడతాడు. ఆ శక్తిని సంపాదించుకోవాలి. అదే కదా అంతికం. ఉపమాం అంటే దగ్గరకు వెళ్ళేటువంటి శక్తిని అప్పుడే పరమాత్మ ప్రశంసిస్తాడు, అప్పుడే పరమాత్మ ఉపదేశిస్తాడు. కాబట్టి అలాంటి వారికి ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, పరమేశ్వరుడు అనుచున్నారు, హే ఇంద్ర, ఇంద్రియాలకు అధిష్టాత అయినటువంటి ఓ జీవుడా, ఇంద్ర ఇంద్రియాలకు అధిష్టాత అయినటువంటి ఓ జీవుడా, అయం ఈ సహ ఆ సోమ వీర్యశక్తి ఉన్నదో, ఏదైతే ఆ యొక్క వీర్యశక్తి, సోమ అనగా అమృతం, అంతిమ శక్తి, ఉత్తమమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది పరమాత్మ ద్వారానే ఇవ్వబడుతుంది. ఇంకెవరి ద్వారా అది పొందలేమో. భౌతిక పదార్థాల ద్వారా కూడా మనం తయారు చేయలేము, దాన్ని మన శరీరం లోపలికి స్వీకరించలేము. అది ఏదైతే పదార్థాలు ఉన్నాయో మనం భుజించినప్పుడే దాని ద్వారా లోపల పరమాత్మని తయారు చేస్తాడు. అది పరమాత్మ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి అందుకే ఉత్తమమైనది, ఆ ఉత్తమమైనటువంటి వీర్యశక్తి ఉన్నదో అదే నీ కొరకు
సుతః ఉత్పన్నము చేయబడింది. అది నీ కొరకే ఉత్పన్నం చేయబడింది. అది ఎందుకు అంటే నీ కొరకు అంటే నీ కొరకే చేయబడింది. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి, వ్యర్థంగా ఉపయోగించుకోవడానికి కాదు. వ్యర్థమైనటువంటి ఉపయోగం చేసుకొని అదే సుఖం అని అనుకుంటున్నావు కదా, అందుకొరకు కాదు. అది సుఖం కాదు, అది క్షణిక సుఖం అంటారు. ఆ ఒక్క క్షణం పాటు సుఖం లభిస్తుంది కావచ్చు, కానీ దాని తర్వాత ఎన్ని రకాలుగా వ్యాధులు వస్తాయి, ఎన్ని రకాలుగా బలహీనత వస్తుంది, ఎన్ని రకాలుగా ఇంకా వేరే బయట నుంచి కూడా ఎన్ని రకాల కష్టాలు దుఃఖాలు వస్తాయో అది మనకు తెలిసింది. విచారణ చేస్తే తెలుస్తుంది. కానీ మనం అది విచారణ చెయ్యము. కష్టాలు వస్తే మాకు ఎందుకు కష్టాలు వచ్చినాయి, మాకు ఎందుకు ఇచ్చిన భగవంతుని తిడతాము, మాకు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు, ఇతరులకు చెప్పుకుంటా ఉంటాము, ఈ విధంగా అయింది అని బాధపడతా ఉంటాం. కానీ మనం చేసినటువంటి పని ఏంటో అది మనము విచారణ చెయ్యము. కాబట్టి అది ఉత్తమమైనటువంటి శక్తి. కాబట్టి దానిని నీవు సదుపయోగం చేసుకోవడం అనగా శరీరం లోపల ధారణ చేసుకొని ఉత్తమ కార్యాలకు ఉపయోగించినట్లయితే, ఇంతకు ముందు చెప్పిన మంత్రంలో ఏ విధంగా అయితే పరమాత్మ దగ్గరకు వెళ్ళడం కొరకు ఉపయోగించినట్లయితే, మరి ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకోవడం కొరకు ఉపయోగించినట్లయితే, ఇతరులకు ఉపకారం చేయడానికి ఉపయోగించినట్లయితే, అది ఏదైతుందో అది పరమాత్మ తయారు చేయడం సార్థకం అవుతుంది. కాబట్టి అది ఏదైతే చెయ్యబడిందో నీ కొరకు ఉత్పన్నం చేయబడిందో అది అందుకొరకే, నిన్ను నీవు ఉద్ధరించుకోవడం కొరకు ఉత్పన్నం చేయబడింది, వ్యర్థంగా నాశనం చేసుకోవడం కొరకు కాదు. అంటారు ఏంటి అంటే, భగవంతుడే కదా ఇవన్నీ పెట్టాడు, ఆయన పెట్టింది కాబట్టే కదా మేము ఇలా చేస్తున్నాం అంటే, ఆయన పెట్టాడు కానీ నీకు దానితో పాటు బుద్ధిని కూడా ఇచ్చిండు. ఆ బుద్ధితో పాటు బుద్ధి లోపల జ్ఞానంతో కూడుకున్నటువంటి బుద్ధిని ఇచ్చిండు. ఆ బుద్ధి ద్వారా విచారణ చెయ్యి. నీకు ఇచ్చిండు, దాన్ని వికృతంగా చేసి నీకు కష్టంలో పడడానికి కాదు, దాన్ని సదుపయోగం చేసుకొని నువ్వు సుఖంగా ఉండమని ఇచ్చాడు. అది తెలుసుకొని మెదులుకో. ఒక ఉదాహరణ, ఒక కట్టెలు కొట్టుకొని అమ్ముకొని బతికేవాడు ఉంటాడు. అది ఎలా అంటే, ఆ కట్టెలు కొట్టుకొచ్చి వాటిని కాల్చి బొగ్గులు చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆ విధంగా ప్రతినిత్యం అమ్ముకునేవాడు. ఆ విధంగా చేస్తా ఉంటే అతనికి అడవి మొత్తం చేస్తా ఉంటే అడవి సమాప్తం అయిపోయింది. సమాప్తమైన తర్వాత ఇంకేం చేయాలో తెలియక ఊర్లోకి వెళ్ళి చూస్తే అక్కడ బాధపడతా ఉంటాడు. బాధపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు అందరి క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకొని సైనికులను పంపిస్తే, తెలుసుకుంటే అతను కూడా వెళ్ళి చూస్తాడు. అది చూసినప్పుడు ఏం చేస్తాడంటే, అతను చూసి ఏమైంది అని అడిగితే ఇట్లా అని చెప్పానంటే, సరే నీకు అంత ఇబ్బందిగా ఉంది కదా, నీకు తోటని ఇస్తా అని చెప్పి ఒక దగ్గర తోటని ఇచ్చి నువ్వు హాయిగా బతకని చెప్పి వచ్చేస్తారనమాట. ఆ తోట లోపల అరే అతనికి సంతోషపడతాడు, నాకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక నేను అడవంతా తిరగాల్సిన అవసరం లేదు, నాకు ఇక్కడనే దొరికినాయి కాబట్టి రోజు ఒక్కటి కొట్టేసుకుంటా కాల్చుకుంటా అమ్ముకుంటాను అని చెప్పి ఆ విధంగా చేస్తూ చేస్తూ సంవత్సరం గడిచిపోతుంది. ఆ విధంగా హాయిగానే బతుకుతున్నాడు, అది కాల్చుకుంటా అమ్ముకుంటా. తర్వాత ఆ రాజు వచ్చి చూస్తాడు, అతన్ని నేను ఎవరికైతే ఏదైతే ఈ తోటనిచ్చానో అంత ఎంత ఎదిగిండో అని చెప్పి ఆ విధంగా అడగడానికని వచ్చి చూస్తే, అప్పుడు అతను ఏమైంది, ఉన్నదాంతగా చేసిండు, ఇంకా కొంచెమే ఉన్నది. ఏంటి మరి ఇక్కడ ఉన్నావు అని అంటే, బాగా ధనవంతుడైంది అని చెప్పి వెతుకుతా ఉంటాడు. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఆయన ఇచ్చినటువంటి తోట కనబడతలేదు. ఆ మనిషి చూస్తా వెతుకుతుంటే ఎవరికి వచ్చి ఎవరికి కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ పోయి చూస్తే అక్కడ ఉన్నాడు. ఏమైంది అని అంటే, ఏంది దొరా నువ్వు నీ కారణంగా నేను హాయిగానే బతుకుతున్నాను, ఇంకా కొన్నే ఉన్నాయి, ఇంకా ముందుకెళ్ళి బ్రతకాలనేది ఆలోచిస్తున్నా, అంతట్లో నీవు వచ్చావు అంటారు. ఏమైంది నీకు, ఇంత నువ్వు మళ్ళీ అలానే ఉన్నా ఏంది అంటే, ఈ విధంగా అంటాడు. ఉండి ఈ విధంగా చేస్తున్నావు, అది ఇంత అమూల్యమైనటువంటి వస్తువుని ఇస్తే ఒక్కటి నువ్వు ఇప్పటి వరకు నువ్వైతే కాల్చి అమ్మినావు కదా బొగ్గులను, ఈ ఉన్నటువంటి ఒక ముక్క నీకు ఇస్తున్నాను, ఆ ముక్కను తీసుకుపోయి నువ్వు ఏ షాపులో అయితే నువ్వు బొగ్గులు అమ్మావో అందులో అక్కడికి పోయి అమ్ముకో అని చెప్పానంటే, ఇదేంటి స్వామి మరి నన్ను ఇట్లా పొమ్మంటున్నాను, పరిశాన్ అయికుంటేనే నేను చెప్పింది చేయమనే సరుకుల పరిశాన్ అయికుంటేనే వెళ్తాడనమాట. వెళ్ళి సిగ్గుపడుకుంటూ నాకు డబ్బులు కావాలి, దీనికి ఎన్ని డబ్బులు ఇస్తారని చెప్పి అడిగితే చూపెడితే, వాళ్ళు పరీక్షించి ఆ బొగ్గులకి ఎన్ని వచ్చేదో అంతకంటే డబ్బులు ఇస్తామంటారు అనమాట. నోరు తెరుస్తారు. ఏంటి అని చెప్పి నోరు తెరిస్తే, ఎందుకు నీకు ఇంకా తక్కువ అంటే ఇంకెక్కువ ఇస్తామంటే, వీళ్ళు ఏదో నన్ను ఉరికేనే అంటున్నారని చెప్పి ఇంకొక దుకాణంలో అట్లా ఆ విధంగా వెళ్తా ఉంటే చివరికి వెళ్తా ఉంటే ఇంకా ఎక్కువనే అంటున్నారు, తగ్గట్లేదు. ఏంటి ఇదని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి రాజును అంటే ఇలా అని చెప్పితే, ఆ విధంగా మన యొక్క పని కూడా జీవుని యొక్క పని ఈ విధంగా మొత్తం వివరణ చెప్తున్నట్టు. ఈ గంధం చెట్లు వాటిని నువ్వు అమ్ముకోవడం కాదు, వాటిని మంచిగా పెంచినుంటే దాన్ని అమ్ముకుంటే, ఒక్క చెట్టు అమ్ముకుంటే నీకు ఇంత డబ్బులు వచ్చింది, నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయ్యేవాడవు, ఈ విధంగా చేసావా, కనీసం నాకు తెలియదు కదా నువ్వు ఇలా చేస్తావని, కనీసం అడగనని అడిగినావా, నువ్వు బుద్ధితో పని చేసుకుంటావు, నీకు తెలివిమంతుడు అనుకున్నాను అని చెప్పి అంటారనమాట. ఆ విధంగానే ఇక్కడ
జీవునికి ఇచ్చింది అంతిమ ధాతువు ఏదైతుందో దానిని ఉన్నత స్థాయికి చేరడం కొరకు కోటీశ్వరుడు కాదు. అసలు నిజంగా చెప్పాలి, పరమాత్మ పరమ ఐశ్వర్యం, సంపూర్ణ ఐశ్వర్యం కలవాడు కదా. అతన్ని పొందేందుకు దానిని ఉపయోగించుకున్నట్లయితే సంపూర్ణ ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేవాడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా ఉపయోగించకుండా ఏ విధంగా అయితే గంధం చెట్లను కాల్చి బూడిద బొగ్గులను చేసి అమ్ముకున్నాడో ఆ విధంగా మనము ఆ యొక్క వస్తువును అధోగతి పాలు చేయడము, మోరిట్లో పోయడానికి ఉపయోగించడము, లేదా ఇతరులను కొట్టడానికి, చంపడానికి ఉపయోగించినట్లయితే ఆ శక్తిని, దాని ద్వారా ఏమవుతుంది, పాప మూట కట్టుకుంటావు, అధోగతి పాలవుతావు. కాబట్టి అక్కడ ఇదేం చెప్పబడింది, ఏదైతే నీ కొరకు ఉత్పన్నం చేయబడినదో దానిని నీవు చేయాల్సింది ఏమనగా, నీవు దానిని త్రాగడం అనగా నీలో ధారణ చేసుకో. త్రాగడం అంటే ఏంటి, దానిని తీసి మళ్ళీ గ్లాసులో పట్టుకొని ఇంకా దేంట్లో పట్టుకొని త్రాగడం కాదు. అక్కడ దానిని ఏం చేయడం, శరీరం లోపలే ధారణ చేసుకోవడం అనగా యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా దానిని ఊర్ధ్వగతి చేసుకున్నట్లయితే అది శరీరం లోపల ధారణ అవుతుంది. కాబట్టి దానిని పానము చెయ్యో, త్రాగము, ధారణ చేసుకో. దీనిని అపవ్యయం కానివ్వకు, దీనిని నీవు వ్యర్థం కానివ్వకు. అపవ్యయం అంటే వ్యర్థంగా ఖర్చు పెట్టకో, వ్యయం అంటే ఖర్చు పెట్టడం, ఆ విధంగా ఖర్చు చెయ్యకు, అధోగతి పాలయ్యేందుకు దురుపయోగం చెయ్యకు దీనిని అని చెప్పుచున్నారు. ఇది ఆ సోమము, ఆ శక్తి ఏదైతే ఎవరికి మదే శక్తి యొక్క గౌరవానుభూతిని పొందిన తర్వాత, ఎవరైతే శక్తి యొక్క గౌరవానుభూతిని పొందిన తర్వాత త్వత్ ఆ శంబరుని అనగా అసురుని రంధయాన్ని నీవు సమాప్తం చేసేవాడవు అవుతావు. ఏ శక్తినైతే నువ్వు పొందుతావో అప్పుడు నువ్వు గౌరవాన్వితుడవు అవుతావు అనగా నిన్ను నువ్వే గౌరవంగా చూసుకుంటావు, నిన్ను నువ్వే ఆ శక్తి కారణంగా నీవు ఆనందపరుడు అవుతావు. అప్పుడు ఏం చేస్తావు, నీలో ఉన్నటువంటి శంబరులు అని చెప్పాం కదా, ఈర్ష్యాద్వేషాలు, వాటిని నీవు సమాప్తం చేస్తావు. ఎప్పుడైతే శక్తివంతుడు ఆనందం అనగా దానిని పరమాత్మ వైపుకు తీసుకెళ్ళినట్లయితే అతని లోపల ఈర్ష్యాద్వేషాలు అనేటివి ఉండవు. ఎందుకు అంటే ఆ శక్తిని ఇచ్చేది, అందరికీ అన్నింటిని ఇచ్చేది, తనకు ఇచ్చేది ఆ పరమాత్మని. కాబట్టి మేమంతా పరమాత్మ యొక్క సంతానమే. ఏదైతే ఇవ్వబడిందో దానిని పరమాత్మ వైపుకు ఉపయోగించుకున్నట్లయితే ఆ విధమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. మరియు వసుధైవ కుటుంబకం లాగా ప్రతి ఒక్కరు తన వల్లే అగుపిస్తారు. కాబట్టి అక్కడ ఈ ధనం కారణంగా, భౌతిక ధనం కారణంగా అయితే ఏదైతే ఈర్ష్యాద్వేషం వచ్చిందో ఆ యొక్క ధనం తుచ్చంగా కనబడుతుంది. కాబట్టి అప్పుడు నిన్ను నువ్వు గొప్పగా అనుకుంటావు. కాబట్టి ఆ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొని, గొప్పతనాన్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ సన్నిధిలో వెళ్తావు. కాబట్టి అక్కడ ఈర్ష్యాద్వేషం అనేది ఏదైతుందో అది సమాప్తం అవుతుంది. గత మంత్రంలో వృత్ర వినాశనం అనగా శత్రువులో వృత్ర అంటే కామం ఏదైతుంది దాన్ని వినాశనం చేయడం ప్రచురింపబడింది. ప్రస్తుత మంత్రం లోపల శంబర శమనం యొక్క ప్రకరణం ఉంది. దీనికంటే ముందు మంత్రంలో ఏం చెప్పిన వృత్రుల యొక్క సంహారం, కోపం, కామం ఏదైతుందో దాన్ని సంహారం చేయడం అనేది ఉంది. అదేవిధంగా ఈ మంత్రం లోపల శమనం చెప్పబడింది. శమ అనగా శాంతిని, అనగా వారణ చేసేది, శాంతిని ఏదైతే దూరం చేస్తుందో అది శంబరం అనబడుతుంది. శాంతిని దూరం చేసేదే శంబరం. శాంతిని కలిగింపజేసే శంబరం కాదు. అక్కడ శాంతిని దూరం చేసేది శంబరము. శాంతికి విఘ్నం కలిగించే ఈ ఈర్ష్యాద్వేష నామ అసురుడు, శాంతిని దూరం చేసేటువంటి ఈర్ష్యాద్వేషం కలిగినటువంటి ఆ పేరు కలిగినటువంటి అసురుడు ఎవరైతున్నారో ఆ అసురుడు. ఈర్ష్యాలు పురుషుని యొక్క మనసు, ఈర్ష్య ఉన్నటువంటి, ద్వేషం ఉన్నటువంటి పురుషుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా శాంతి యొక్క అనుభూతి కలగదు, శాంతిని పొందదు, శాంతి యొక్క అనుభూతిని చెందదు. ఈర్ష్యాద్వేషం కలిగినటువంటి వారి యొక్క మనసు ఏదైతుందో అది ఎప్పుడు కూడా శాంతిని పొందదు. కాబట్టి దానిని దూరం చేసుకున్నప్పుడే శాంతిని పొందుతుంది. ఎందుకంటే అతడు ఆరోగ్యము, ధనము, సుప్రజ అనగా ఉత్తమ ప్రజలు, సంతానం, యశస్సును పొంది కూడా ఇతరుల ఎదుగుదలను చూసి, అభివృద్ధి చెందడం చూసి అసూయ పడుతూనే ఉంటాడు. ఎవరైతే ఈర్ష్యాద్వేషాల కారణంగా ఎవరైతే ఉన్నారో శాంతిని పొందరు. ఎందుకు పొందరంటే అతడు శాంతి యొక్క అనుభూతి ఎందుకు చేయాలంటే అతడు
ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసినా, ధనవంతులను చూసినా, లేదా మంచి సంతానం లేదా మంచి ప్రజలు కలిగిన వారిని చూసినా, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చుట్టుపక్కల చూస్తున్నాం. ఎవరి సంతానం అయితే బాగుంటుందో వాళ్ళ పట్ల ఎంత ఈర్ష్య ద్వేషాలు చుట్టుపక్కల నేనైతే సమీపం వాళ్ళ దగ్గర నుంచి చూశానండి. ఆ ఏడుపు అయితే ఒకరికి చాలా చాలా హాని కూడా కలిగించింది. ఆ విధంగా ఈర్ష్య ద్వేషం ఉండకూడదు, ఇతరులను నాశనం చేసేటువంటిది. అదే విధంగా ధనం కలిగితే కూడా ఈర్ష్య ద్వేషం ఉంటుంది. వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా ఈర్ష్య ద్వేషం కలిగించుకుంటారు. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో యశస్సును పొంది కూడా ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి అభివృద్ధి చెందడం చూసి అసూయపడతారు. వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉంటుంది, ధనం ఉంటుంది, మంచి సంతానం లేదా మంచి ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క ఎదుగుదలను చూస్తే, ఇతరులు అభివృద్ధి చెందడం చూస్తే దానిని చూసి పడుతూనే ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడు కూడా శాంతి కలగదు. ఎన్ని ఉన్నా, ధనము ఉండని, ఆరోగ్యంగా ఉండని, మంచి సంతానం ఉన్నా సరే, చుట్టుపక్కల మంచి ప్రజలు ఉన్నా సరే, వాళ్ళ మనసు మాత్రం ఎప్పుడు కూడా శాంతి చెందదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇతరులను చూసి అసూయ పడుతూ ఉంటారు, ఈర్ష్య చెందుతూ ఉంటారు కాబట్టి, ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి. ఈర్ష్యాలో మృతం మనః, ఈర్ష్యాలు పురుషుని యొక్క మనసు చనిపోయినట్లుగా ఉంటుంది. ఈర్ష్యాల మృతం మనః, మృతం అంటే మరణం. ఈర్ష్యాలు వ్యక్తి యొక్క మనసు ఏదైతే ఉందో చచ్చిపడినట్లా ఉంటుంది. ఇతనికైతే అప్పుడే శాంతి కలుగుతుంది. అతని యొక్క మనసు చనిపోయిన దానిగా ఉంటుంది. మరి అతనికి ఎప్పుడు శాంతి కలుగుతుంది అంటే, ఎప్పటి వరకు ఇతరుల పతనాన్ని చూడరో, ఎప్పటి వరకైతే ఇతరుల యొక్క పతనాన్ని చూడరో అప్పటి వరకు వారి మనసు శాంతి కలగదు. ఒకవేళ ఒకరి పతనం జరిగింది, అక్కడ శాంతి కలిగింది. కానీ తర్వాత మరేమవుతుంది, మరొకరి యొక్క పోటీ స్పర్ధ కలుగుతుంది. ఒకరి పతనం అయిపోయింది, అక్కడ శాంతి చెందిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ శాంతిని అనేటువంటిది పెట్టుకోకుండా ఇంకా అశాంతి కోసం వెతుకుతా ఉంటాడు. ఇంకెవరిని ద్వేషించాలి, ఇంకెవరు పతనానికి ఉన్నారు, ఇంకెవరిని పడగొట్టాలి అనేటువంటిది. మళ్ళీ అతని మనసు అశాంతిని చెందుతుంది. ఈ శంబాసురుణ్ణి అనగా ఈర్ష్యనే నాశనం చెయ్యాలి. అతని యొక్క మనసు శాంతి చెందాలి అంటే ఈ శంబాసురుడు ఎవరైతే ఉన్నారో శంబాసురుని శమనం చేయాలనగా శంబాసురుని నాశనం చేయాలి. అప్పుడే అతని యొక్క మనసు ప్రసన్నత చెందుతుంది. దీని నాశనము సోమపానం. మరి దాని యొక్క శంబాసురుని ఈర్షాద్వేషం అనేటువంటిది అవుతుంది, దానిని నాశనం చెయ్యాలి అంటే దేని ద్వారా కలుగుతుంది, దేని ద్వారా చెయ్యగలడు అంటే సోమపానం ద్వారానే శంబరుని యొక్క నాశనము కలుగుతుంది. సోమపానం ఎక్కడ వృత్ర అనగా కామ వినాశనం చేస్తుందో, సోమపానం ఎక్కడైతే కామాన్ని కోరికలను వినాశనం చేస్తుందో అక్కడ ఈ శంబరుని కూడా సమాప్తం చేస్తుంది. శంబరుని అనగా ఎక్కడైతే కామమో ఏదైతుందో, కామాన్ని కామం అనేటువంటి వృత్ర వినాశనం అనగా కామ వినాశనం చేస్తుందో ఆ సోమపానము అక్కడ ఈర్ష్యాద్వేషం అనేటువంటి ఏదైతే అసురులు ఉన్నారో అతన్ని కూడా ఆ శంబరుని కూడా సమాప్తం చేస్తుంది. ఆ శంబరుడు అంటే ఇక్కడ ఈర్ష్యాద్వేషాలను సమాప్తము చేసేది అవుతుంది. సంయమి పురుషుడు ఈర్ష్య నుండి దూరంగా ఉంటాడు. సంయమ పురుషుడు అనగా ఇంద్రియాలను మనస్సును తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి, పరమాత్మ వైపుకు మొగ్గు చూపేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే వీటి నుండి ఈర్ష్యాద్వేషాల నుంచి దూరంగా ఉంటాడు. ఈర్ష్య నుండి దూరమై ఇతని మనసు ప్రసన్నమవుతుంది. మన చుట్టుపక్కల చాలా ఈర్ష్య చెందే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం మంచి పనులు చేస్తుంటే చూడకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైనా మంచి వాళ్ళు వస్తే కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చి పక్క వాళ్ళను ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళు చేస్తా ఉంటే ఒకవేళ మంచి వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నవారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి దగ్గరకు వచ్చి వాళ్ళని ఇంకా పొడిచి గుచ్చి అడుగుడు, కుచ్చి అడిగినా కొద్ది పాపం వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఉన్నాయన్ని బయట కప్పేస్తారు. అవి ఎక్కడెక్కడో పక్కపోతా ఉంటాయి. ఆ కారణంగా బయట వాళ్ళందరూ మళ్ళీ హీనంగా చూడడం ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల మనం ఎంత తియ్యగా మాట్లాడినా సరే, ఎంత బాగా ఉన్నా సరే, ఒక భజన వస్తుందండి హిందీలో, భార్యకు అంటే మొత్తం విషయాలు చెప్పకూడదట. అదే అన్నకు గాని తమ్ముని గాని విషయాలు మొత్తం చెప్పాలంట, వాళ్ళకి చెప్పకుండా ఉంచకూడదట. భార్య దగ్గర ఏ విషయాన్ని అనగా అన్నతమ్ముల దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టకూడదు, భార్య దగ్గర అన్ని విప్పి చెప్పకూడదు, అదే విధంగా భర్త దగ్గర కూడా అన్ని విప్పి చెప్పకూడదు అనేది కావచ్చు. ఆ విధంగా ఆడబిడ్డనంట ఇంటింటికి తిప్పకూడదంట, తిప్పితే జరిపోతుంది. అట్లా భజనలో చెప్పబడదు, అది వాస్తవమే. ఆ విధంగా
ఎవరితో ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడమే మంచిది. స్నేహితులకు చెప్పుకోవచ్చు, అది మంచి మిత్రులు అనుకుంటే అపకారం చేయకుండా మనకు ఉపకారం చేసే వాళ్ళు అనుకుంటే మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా ఏ అన్నతమ్ముళ్ళకైనా సరే, ఈ స్నేహితులు మంచి వాళ్ళైనా సరే, వాళ్ళకైనా కూడా ఏవైతే ఇంకా లోతు విషయాలు అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి విఘ్నాలు కలిగించేవా, ఇంకే రకంగా కలిగించేట్టు కొన్నింటిని అవిటిని కూడా చెప్పకుండా ఉంచాలి. కేవలం పరమాత్మకు చెప్పుకోవడం మంచిది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సంయమ పురుషుడు అంటే ఈర్ష్య నుండి దూరం అయినప్పుడు, ఈర్ష్య నుండి దూరం కావాలంటే అలాంటి వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మన లోపల ఆ భావన కలగకూడదు. మన లోపల లేకున్నా మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో అతి జాగ్రత్తగా మెదులుకోవాలి. వాళ్ళను అసలు వారితో స్నేహము చేయకూడదు, వారితో గొడవను పెట్టుకోకూడదు. ఎలా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండగా ఈ విధంగా ఎవరైతే ఈర్ష్య నుండి దూరంగా ఉంటారో, మన లోపల ఉన్నటువంటి ఈర్ష్య ఏదైతే ఉందో, ద్వేషం అయితే వాటి నుంచి దూరంగా ఉంటారో, అప్పుడు ఈర్ష్య నుండి దూరమైన ఇతని మనసు ప్రసన్నం అవుతుంది. ఎప్పుడైతే ఈర్ష్య నుండి దూరం చేసుకుంటారో అప్పుడు అతని యొక్క మనస్సు అనేది ప్రసన్నము అవుతుంది. ఈ ప్రసన్నతతో దుఃఖాల నాశనమే కాదు, ఎప్పుడైతే ప్రసన్నత ఆనందం కలుగుతుందో, ఉత్సాహం కలుగుతుందో అప్పుడు అతని యొక్క దుఃఖాల యొక్క నాశనమే కాదు, ఇంకా బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. అతనిలో ఉన్నటువంటి దుఃఖాలు ఏవైతున్నాయో, అతని దరిదాపుల్లో ఉన్నటువంటి దుఃఖాలన్నీ దూరమయ్యి బుద్ధి కూడా వికసితం అవుతుంది. ఎప్పటి వరకైతే ఈ మూర్ఖుల స్నేహం చేస్తూ ఈ మూర్ఖత్వంలో మునిగి ఉంటామో అప్పటి వరకు బుద్ధి వికసితము కాదు. బుద్ధి పరమాత్మ అందరికీ ఇచ్చిండు. బుద్ధి వికసితం, కొందరి వికసితం అవుతుంది, కొందరి అవుతలేదు. అంటే కారణం ఏంటి అంటే ఎల్లప్పుడూ పనికిరాని వాళ్ళతో స్నేహం చేయడం, పనికిరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, పనికిరాని వాళ్ళతో మాట్లాడడము, వారితో ఎంతగా ఉండాలి అంతగా ఉండకుండా పనికిరాని చేస్తూ పోతాం. అంటే మనం ఎంతెంత వాళ్ళ దగ్గర వాళ్ళు అన్నా కొద్ది ఏమనుకుంటారో అని చెప్పి వెళ్ళినా కొద్దీ వాళ్ళు ఇంకా అక్కడ లేకుంటే ఇంకా మనల్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. కాబట్టి అది మనం విచారణ జరుపుకోవాలి. మనకు ఉండాలి, వాళ్ళ తప్పు కాదు అక్కడ. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతుందో దాని గురించి వాళ్ళు లాక్కుంటున్నారు మిమ్మల్ని. కానీ మనం కూడా ఆలోచించుకోవాలి కదా, మనం ఏది పొందాలి అనుకుంటున్నాం, మనకి ఏది కావాలి, దేని ద్వారా మనం ఉన్నతంగా అవుతామో, గొప్పవాళ్ళం అవుతామో, అది జరిగిన తర్వాత ఎవరు మళ్ళీ మన దగ్గరకు వస్తారు అనేది అది విచారణ చేసుకొని ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో దగ్గరగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే, వాళ్ళతో స్నేహం చెయ్యకపోతే మనము ఒంటరి వాళ్ళం అవుతామో, లేకుంటే మనకి ఎప్పుడైనా పని పడితే రారేమో, ఏదైనా అవకాశం వస్తే మనకేం చెయ్యరేమో అనేటువంటి ఆ విచారణ ఉండకూడదు. అన్నింటిని చేసేది పరమపిత పరమాత్మ. అన్నింటిని చేసేది ఎవరు? పరమపిత పరమాత్మ. అన్నింటిని ఇచ్చేది పరమాత్మే. కాబట్టి పరమాత్మ యొక్క కార్యములో నిమగ్నం కావాలి, పరమాత్మ యొక్క కృపను పొందాలి, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా పరమాత్మ యొక్క పనులను చెయ్యాలి, పరమాత్మ చెప్పినటువంటి పనులను చెయ్యాలి. మనకు కాస్త రాగానే వాళ్ళు పిలవగానే మనం వెళ్ళి కొంచెం యజ్ఞం చేయడం వచ్చిందా, లేకపోతే కొన్ని మంచి విషయాలు చెప్పడం వచ్చిందా, లేకపోతే కొన్ని మంచి పనులు చేయడం వచ్చిందా, వాళ్ళు ఉపయోగించి మనల్ని పిలవగానే వెళ్ళి మనం చేసేటువంటి మనం ఇంకా ఎదగాల్సి వస్తుంది. దాన్ని వదిలిపెట్టేసి మనము ఎక్కడికో వెళ్తా ఉంటాము, ఏవేవో చేస్తూ ఉంటాము. దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది, మనం జ్ఞానవంతులం అయ్యి ఉండి, పవిత్రం అయ్యి ఉండి కూడా అపవిత్రుల దగ్గరికి లేదా అజ్ఞానుల దగ్గరికి వెళ్ళినట్లయితే మన యొక్క జ్ఞానం పైన అది కప్పబడుతుంది. దాని నుండి మనము ఇంకా మన యొక్క శక్తి ఏదైతుందో అది నష్టం అవుతుంది. కాబట్టి దాని ద్వారా లాభమే ఉండదు. నువ్వు పూర్తిగా శక్తివంతుడో, పూర్తిగా జ్ఞానవంతుడో, పూర్తిగా నువ్వు ఏదంటే చేయగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళు బలవంత పెడితే వెళ్ళినప్పుడు అక్కడ నీ ప్రభావం వాళ్ళపైన పడుతుంది, వాళ్ళది నీ పైన పడదు. కాబట్టి నువ్వు శక్తిహీనంగా ఉండి ఏమి లేకుండా ఉండి ఏదో కొంచెం లభించేసరికల్లా నాకు ఇంత వచ్చు అన్నట్లుగా పోయి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మనం చేస్తా పోతుంటే ఆ వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో విచారాలు అవన్నీ మనకు అలవడతాయి, రుద్దుకోబడతాయి. పనికిరాని మాటలు ఎప్పుడు కూడా పనికిరాని ముచ్చట్లు పెట్టడం, పనికిరాని మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం మనం కూడా. ఎవరైనా ఇలా కనిపించారంటే వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, అది అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఆ దుష్టత్వం నుంచి, ఆ ఈర్షద్వేషం నుంచి, ఈర్షద్వేషం ఎవరైతే ఉన్నారో ద్వేషించే వాళ్ళు, ఈర్షించే వాళ్ళ నుంచి దూరం ఉండాలి. ముందుగా మనలో ఉన్నటువంటి దానిని తీసేసుకోవాలి, మరియు తర్వాత వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. ఈ రెండు రకాలుగా మనలో ఉన్నటువంటి ఈర్షద్వేషంతోనే దూరంగా ఉండాలి, ఇతరుల ద్వారా కూడా దూరంగా ఉన్నట్లయితే అప్పుడు మనము ఏమవుతామో, మన యొక్క మనసు ప్రసన్నం అవుతుంది, మరియు బుద్ధి వికసిస్తుంది.
ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం కారణంగా మనం చేసేటువంటి క్రియలు సక్రమంగా చేస్తాం. ఏమైనా విఘ్నాలు ఉంటే కూడా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. మరియు మానవుని జ్ఞాన ప్రకాశ మార్గంలో, మానవుని యొక్క జ్ఞాన మార్గంలో లేదా ప్రకాశ మార్గంలో వచ్చేటువంటి విఘ్నాలను సమాప్తం చేసేది అయ్యి దివోదాసుడు అనబడతాడు. ఆ విధంగా ఎప్పుడైతే బుద్ధి వికాసం చెందుతుందో అప్పుడు తన యొక్క జ్ఞాన మార్గంలో వెళ్తా ఉంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి కాబట్టి వాటిని సమాప్తం చేసేది అయ్యి అప్పుడు దివోదాసుడు అనబడతాడు. దివ అనగా దినము, దాసుడు అనగా శక్తిని నష్టపరిచేవాడు అనమాట. అంటే దినంలో కలిగినటువంటి అంధకారం ఏదైతుందో అంధకారాన్ని నాశనం చేసేవాడు, ప్రకాశాన్ని పొందేవాడు. ప్రకాశ మార్గంలో జ్ఞాన మార్గంలో వెళుతున్నప్పుడు మనకి ఏవైతే ఆటంకాలు వస్తాయో వాటిని నాశనం చేసేవాడు దివోదాస అనబడతాడు. మనం దినంలో పని చేస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు కలుగుతాయో వాటిని దూరం చేసుకునేవాడు దివోదాసుడు. భౌతికంగా. ఆధ్యాత్మికంగా అర్థం ఏంటంటే జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు మనకి ఏవైతే విఘ్నాలు ఇతరుల ద్వారా కానీ మన లోపల కారణంగా కానీ కలుగుతాయో వాటిని నాశనం చేసేవాడు దివోదాసుడు. మన లోపల కలుగుతాయి. ఎందుకంటే మనం కూడా ఇతరులను ఈర్ష్యాద్వేషం కారణంగా ఇతరులను అలా చూస్తూ ఉంటాము. ఎవరైనా మనకు మంచి చెప్తున్నారంటే మనసు మాత్రం శ్రద్ధగా పెట్టాము అక్కడ. ఎవరైతే మన గురించి చెడుగా చెప్పడమో, చెడుగా ఆలోచించడమో, చెడు విషయాలు మాట్లాడడానికి వస్తే మాత్రం అక్కడ సమయం ఇస్తాము, శ్రద్ధగా మాట్లాడతాము, చాలా శ్రద్ధగా మాట్లాడుతూ ఏం చేస్తామంటే మనలో ఉన్నాయని కక్కేస్తాం. ఆ విధంగా విఘ్నాలు కలుగుతూ జ్ఞానంకు దూరం అవుతాం. కాబట్టి అందుకే ఆచితూచి విచారణ జరిపి ఎప్పుడు కూడా ఈర్ష్యాద్వేషాలు ముందుగా మన లోపల తీసేసుకున్నట్లయితే ఎదుటి వాళ్ళు ఎందుకొరకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు అది కూడా అర్థమవుతుంది. ముందుగా మనల్ని మనం కడిగేసుకోవాలి. అప్పుడే దివోదాసుడు అనబడతాడు. అనగా మనలో ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలను నాశనం చేసుకున్నట్టయితే జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందో ఎదుటి వారు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ముందుగా మన లోపల ఉన్నటువంటి ఈర్ష్యాద్వేషాలను దూరం చేసేసుకొని దివోదాసుడు కావాలి. అతడే దివోదాసుడు అనబడతాడు. దివోదాసుని కొరకు అనగా శంబరుని రంధనం అవసరము. దివోదాసుడు కావాలి అంటే శంబరుని రంధనం అవసరం. రంధనం చంపివేయడం లేదా దూరం చేయడం. శంబరుడు ఎవరు? ఈర్ష్యాద్వేషాన్ని దూరం చేయడం, ఈర్ష్యాద్వేషాన్ని నాశనం చేయడం అవసరము. అప్పుడే దివోదాసుడు అవుతాడు. దివ అనగా ప్రకాశ మార్గంలో వచ్చేటువంటి విఘ్నాలను దాస నష్టపరిచేవాడు దివోదాస. జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు ఏవైతే ప్రకాశ మార్గం అనగా జ్ఞాన మార్గంలో ఏవైతే విఘ్నాలు కలుగుతాయో వాటిని నష్టపరిచేవారే దివోదాస. ఈర్ష్యను నాశనం చేసే ఇతడు తన జ్ఞానంను ఉజ్వలం చేస్తాడు. ఈర్ష్యను ఎప్పుడైతే నాశనం చేసుకుంటాడో, తనలో ఉన్నటువంటి ఈర్ష్యను నాశనం చేస్తాడు, అప్పుడు తన యొక్క జ్ఞానాన్ని ప్రకాశింప చేసుకుంటాడు. అప్పుడు బారహస్పత్య అనబడతాడు. మరియు శక్తి లేదా సంయమం చేసి భరద్వాజ అనబడతాడు. శక్తిని సంయమం చేసి శక్తిని నింపుకున్నవాడే అప్పుడు భరద్వాజుడు అనబడతాడు. ఈ విధంగా బారహస్పత్య, దివోదాస, భరద్వాజ. భావార్థము: నేను సోమరక్షణ ద్వారా ఈర్ష్యా వృత్తి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటాను. నేను నాలో ఉన్నటువంటి శక్తి అందరికీ శక్తివంతుల నుండి కూడా మంచి పనులు చేయకుండా పనికిరాని పనులు చేసుకుంటా తన లోపల రోగాలు తెచ్చుకోవడము, మనసు లోపల ఈర్ష్యాద్వేషాలు నింపడం ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ సోమాన్ని నేను నాయందే ధారణ చేసుకొని ఈర్ష్యాద్వేషాలు అనేటువంటి ఏవైతే వాటిని నేను నాశనం చేసుకొని నన్ను నేను ఉన్నత స్థితికి తెచ్చుకుంటాను, ఉన్నత స్థాయికి వస్తాను అనేటువంటి విషయము ఈ మంత్రంలో తెలుసుకున్నాం. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తే పరమాత్మకు ప్రియుడు అవుతాడు. పరమాత్మ అతన్ని ప్రశంసిస్తాడనగా ఇంకా ముందుకు మోక్షం వైపుకు తీసుకెళ్తాడు. ఆ విధంగా ప్రయత్నం చెయ్యాలి. ఓం శం. అర్థమైందా? చాలా బాగా అర్థమైందమ్మా. సో భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని చెందుతాము, మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాము. అవునా కాదు? వాళ్ళ గురించి చెప్పుకుంటాం, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మనకి ఇంకా వచ్చి మన లోపల ఉన్నటువంటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంత చెప్పినా, మాకు గట్టిగా చెప్పినా, మీకు నేనైతే అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, గట్టిగానే చెప్తాను. మీకు తప్పుగా కూడా అనిపిస్తుంది కావచ్చు, అనిపిస్తే అనిపించండి, కానీ నేను చెప్పే సత్యం.
అవునా మిత్రులను కాదు? చంపమంటారు కదా, మనలో ఉన్న మిత్రుల్ని చంపమంటున్నారు కదా. ఆ ఈర్ష్యాద్వేషం అది ముందుగా మనల్ని మన లోపల ఉన్నటువంటి దాన్ని తీసేసుకున్నామంటే ఎదుటివాడు ఎందుకొరకు వచ్చిండు, ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. మీరు గమనించండి, చాలా వరకు మనం మంచి మాటలు చెప్తే వినడానికి రారు. ఈ జ్ఞానం ఏదైతే అందిస్తున్నో అది వినడానికి రారు. మనం వింటుంటే కూడా మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు చాలా చెప్తారు. ఉందమ్మా అంటే. అలాంటి వారు ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి అవసరం పడ్డప్పుడు, లేకపోతే వాళ్ళు మనల్ని ఇంకా కించపరచడం కొరకు ఏం చేస్తారు, కింద పడగొట్టడానికి వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మంచి తీయ మాట్లాడుకుంటూ వస్తారండి. అప్పుడు వచ్చేసరికి మనం ఏమనుకుంటే ఇంత మంచిగా మాట్లాడుతున్నా చెప్పి మనం ఉన్నాయన్నీ చెప్పేస్తాం. అది మనకు అది అర్థం కరెక్ట్. కాదు. ఎందుకంటే ముందుగా మన లోపల కూడా ఆ భావన ఉన్నది కాబట్టి అది తీసేసుకున్నాం అనుకోండి, ఎదుటి వ్యక్తి ఎందుకు వచ్చిందనేది తప్పకుండా అర్థమవుతుంది. అది చాలా కరెక్ట్ అమ్మా. ఉమ్. మనం చాలా అనుకుంటాం కరెక్ట్. అంటే వాడే ఇతరులే ఈర్ష్య ద్వేషం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ మాటలు మనం వింటున్నామో, వాళ్ళ బుట్టలో మనం పడుతున్నాం అంటే అది మన లోపల ఉన్నది. కానీ మనకు అంతే. తెలియదు. మనం ఎంతసేపు మనం ఏం అనుకుంటలేం కదా అని అంటాం. మనం ఏం అనట్లేదు, మనం ఏం ఇది చేస్తున్నాం, అందరూ మంచిగా చేస్తున్నాం కదా అనుకుంటాం. కానీ మనం లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. వాళ్ళ బుట్టలో పడుతున్నామంటే అది మన లోపల ఉంది. ఒకవేళ మన లోపల అది లేదు అంటే మనం వాళ్ళ బుట్టలో పడం. ఆ రాజు అతనికి ఇచ్చినట్టు అతను ఆ ఉపయోగించుకోనప్పుడు ఆ మనం కూడా అందుకే మనల్ని మనం ఉపయోగించుకోకుంటే మనమేమో. ఉద్ధరించుకోవాలి. మన లోపల ఉన్నవి తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, పనికిరాని ముచ్చట్లు పెట్టడానికి వస్తారు. నేను కూడా వచ్చేవాళ్ళండి, నేను కూడా అట్లే నేను నమ్మేది. నా లోపల ఈర్ష్యాద్వేషం ఉందా లేదా నాకైతే తెలియదు. కానీ ఎవరన్నా వస్తే అన్ని నమ్మేది, అన్ని తీసుకుపోయేది వాళ్ళు, మళ్ళీ తర్వాత నన్ను మాటలు అనేది. అనుభవించారా? ఆ ఏంటి నేను ఇంత మంచి చెప్తే వాళ్ళ కోసం కదా నేను చెప్పింది, వాళ్ళు వస్తే అడిగితేనే కదా నేను చెప్పింది, నన్ను ఇట్లా అంటారు ఏంటి అని అనిపించేది. ఇప్పుడు నాకు నేను అందుకే ఏం చేసిన, ఎవరన్నా వస్తే అసలు పనికిరాని ముచ్చట మాట్లాడేది అంటే నేను మాట్లాడట్లేదు, వచ్చుడు బంద్ అయింది. నేను ఉపయోగించుకోవాలి ఎందుకు కదమ్మా మన వినేది అంటే జ్ఞానం. వాళ్ళు ఏమైనా చెప్పుకుంటే వాళ్ళు ఒకవేళ మనం మంచి చెప్తే వింటారేమో, వాళ్ళు బాగుపడతారన్న ఉద్దేశంతో అలా పోయేది. ఈ మార్గంలో ఉన్నా కాబట్టి. ఈ మార్గంలో ఆ లేనప్పుడు నేను పడేది, వాళ్ళ మాటలు వినేది, ఏం చెప్పకున్నా గాని వాళ్ళ మాటలు వినకని కొంచెం దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేసేది. ఒకవేళ తప్పిదారి తీయ మాటలతోనైతే పడేది. తర్వాత అర్థమయ్యేది. కానీ ఈ మార్గంలో వచ్చినాక అదే ఎవరికి ఏముంది? నేను బాగుంటే చాలు. వాళ్ళకు కూడా నేను తెలుసుకునే చెప్తే వాళ్ళు బాగుపడతారు కదా అని అనుకున్నాను. కానీ అలా కాదది. మంచితనాన్ని ఉపయోగించుకోరు కదమ్మా జనాలు. అది మనకు తర్వాత అర్థమైంది కదా! ఎందుకు ఉపయోగించుకోరంటే వాళ్ళ లోపల మంచితనం అనేది ఉండదు కాబట్టి. లేదు, విత్తనం పడలేదు, మంచితనం అనే విత్తనం. మంచితనం లేదు కాబట్టి మన నేర్చుకోమన్నా మంచితనం నేర్చుకోరు వాళ్ళకి కదా. అర్థం కాదు. మన మంచితనం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దాని లోతుగా నేను ధ్యానం చేస్తా ఉంటే నాకు అప్పుడు అర్థమైందనమాట. నేను ఈర్ష్యాద్వేషం లేకుండా వీళ్ళ మంచి కోరుకుంటే వీళ్ళు ఇట్లా చేసినంటే వాళ్ళ లోపల అది లేదు అనేది అర్థమైంది. ఇక కొంతమంది ఎలా ఉంటారు, అలాంటి నా దగ్గరకైతే ఈర్ష్యాద్వేషం ఉన్న వాళ్ళు నా దగ్గరకైతే రారు దాదాపుగా. వచ్చినా తను మాట్లాడరు, దూరం ఉండిపోతారు. దూరం ఉండిపోతారు. అసలు నిజమే. ముందుకు రావాలంటేనే ఇబ్బంది పడతారు. రారు. ఎందుకంటే నేను అట్లున్నప్పుడే గురుకులం మనకు సుఖం. ఇక్కడ గురుకులంలో చూస్తున్నాను కదా నేను. అదే. గురుకులంలో చూస్తున్నాను. నన్ను ఇది చేసి విషాద్వేషం నా లోతులు తీసుకున్నా, లేకపోతే ఏదో చేయడానికి వచ్చిన వాళ్ళైతే రాలేరు. వచ్చిన వాళ్ళు నేను ఒకసారి వచ్చినా ఒకవేళ ఏదో చేయబోతే వాళ్ళు ఉండలేరు, మళ్ళీ రారిక. నా మాటలు వినరంటే మళ్ళీ రారిక. అంతే. నేను వెంటనే బ్రతకడం కూడా ఖండించేస్తాను కదా! నేర్చుకోవాలి. వెంటనే ఖండించేస్తాను, తిడతాను కూడా, కోపడతాను నేను. ఇగ రారు వాళ్ళంతే. ఈ జనాల మధ్యల కాకపోతే నేనేం బ్రతకడం కూడా వింటలేదంటే నేర్చుకోవాలి. ఇంత మంచిగా చెప్తే రావట్లేదు వీళ్ళు అనేది అప్పుడు ఒకప్పుడు బాధ అయ్యేది. దూరం అయ్యారు కదా అని. కానీ ఇప్పుడేమంటది, అరే మంచి పని అయింది కదా అని. బా చెప్పారమ్మా. బావుంది ఇవాళ. ఆ విధంగా అవసరం మనం ప్రయత్నం చాలా. ఎందుకంటే చెప్పండి. ఉపయోగం చాలా ఉంది. ఇప్పుడు మన జ్ఞానాన్ని, మన సోమాన్ని మనం దాన్ని భగవంతుడు అసలు దక్కించుకోవాలి. మన లక్ష్యం ఏంటి? ఇతరులను ఉద్ధరించడం కాదు. మన లక్ష్యం ఏంటి? మనల్ని ఉద్ధరించుకోవడం. దాన్ని అది ఉపయోగించుకొని పెట్టుకోవాలి. మనం ఈ మనల్ని దారిలో మనం ఉన్నందుకు. ఉద్ధరించుకున్నట్లయితే, మనం ఉద్ధరించబడిన తర్వాత పరమాత్మ ఏది చెప్తే అది చెయ్యాలి. అప్పుడు పరమాత్మ యొక్క ఆదేశం ఉంటుంది. చెయ్యిపో నువ్వు అన్నప్పుడు పోయి చెప్తాం అంటే అప్పుడు బయట వాళ్ళు కూడా వింటారేమో. అధీనంలో, భగవంతుడి అధీనంలో ఉండాలి మనం. హ్మ్. దయానందుడు కూడా చదువుకున్న తర్వాత ఇట్లనే చెప్పడానికెళ్తే ప్రభావం పడలేదంట. మళ్ళీ వెళ్లి ధ్యానం చేసుకొని పరమాత్మకు అంకితమై ఆ విధంగా ధ్యానం చేసుకొని పరమాత్మ ద్వారా వెళితే అది ఉపయోగపడుతుంది. హ్మ్. లేకుంటే వినరు.
ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పాడు, ఇలా చెప్తాను ఇలా చెప్తాను ఇట్లా చేయాలంటే ఎవరన్నా వింటున్నారు? ప్రధానమంత్రి దగ్గర ఉన్నాడు వచ్చి చెప్తే వింటారు, పిఏగిని ఉంటారు వాళ్ళు వచ్చి చెప్తే వింటారు. ఆయన ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తే అంటే ఆయన ఆదేశిస్తారు కాబట్టి, ప్రధానమంత్రి ఆదేశిస్తే అప్పుడు వింటారు, భయానికో భక్తికో. అట్లా మనం కూడా ముందు ప్రధానమంత్రిని పట్టుకోవాలి, అనగా పరమాత్మను పట్టుకుంటే వాళ్ళు. ఇతరులకు ఏమైనా చెప్పగలుగుతాం. మనం పరమాత్మను మనమే కేర్ చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే మనం ఏదో కొంచెం తెలుసుకొని ఇతరులకు చెప్పడానికి వెళ్తున్నాం అంటే మనమే పరమాత్మను కేర్ చేయట్లేదు, మనమే పరమాత్మ దగ్గర నుంచి దూరం అవుతున్నాం, పరమాత్మకి దగ్గరనే కాలేము, ఏం చెప్తాం ఇతరులకు? అంతే కదమ్మా, ఎంతో తెలుసుకుంటే గాని ఇంత రాదు, ఎక్కడ చెప్తారు ఇంకా. అందుకే ఎన్ని రకాలు ఒంటరి అయినా సరే, ఎలా అయినా సరే 10 మందిలో ఉండండి, ఒంటరిగా ఉండండి, ఎలా ఉన్నా సరే పరమాత్మను వదిలిపెట్టద్దు. ఆ 10 మందిలో ఉంటే మంచి వాళ్ళ మధ్యలో ఉండండి, ఈర్ష్యా ద్వేషం ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రం ఉండకండి, దూరంగండి. నాకు ఈ దారియే ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటామ్మా, ఈ సమాజం. అది ఆ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని మనం ఈ దారిలోకి రాలేదు. ఉపయోగించుకొని బతకడమే. ప్రార్థన ధన్యవాదాలు. చేస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.